శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు యోగి ప్రభాకర్ జీ గారు. నమస్కారం అండి. ఓం శ్రీకశ్యపాత్మజంభానం సహస్రకిరణోజ్వలం సర్వరోగహరం మిత్రం సూర్యదేవం ఉపాస్మహే. ఓం శ్రీ గురుభ్యో నమః. పాస్టర్ ప్రవీణ్ ని హత్య చేయాల్సిన అవసరం మన హిందువులకి ఉందంటారా? అది ఒక అపోహ నడుస్తుంది, దాని మీద మీరేమంటారు? నేను ఇప్పటి వరకు హిమాలయాల్లో ఉన్నాను. పాస్టర్ ప్రవీణ్ అనేవాడు ఎవరో నాకు తెలియదు. ఏదో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చెప్తున్నారు ఎవరో క్రిస్టియన్ పాస్టర్ ఎవరో హత్య జరిగిందో, యాక్సిడెంట్ జరిగిందో. హిందూ ధర్మంలో ఎవరిని హత్యలు చేయడం ఇలాంటివి హిందూ ధర్మంలో అందరినీ సమానంగా చూడడం. సనాతన ధర్మంలో ఎప్పుడూ కూడా సకల చరాచర జీవరాశిని కూడా సుఖంగా చూసేటటువంటి మనస్తత్వాన్ని సనాతనీయులకి అందించింది భారతదేశం. భారతదేశం అంటేనే అందుకే భరత మాత అంటారు. తల్లి ఎప్పుడు బిడ్డలను అందరినీ సమానంగా చూస్తుంది. తన బిడ్డని ఎంత ఆదరించి అభిమానించి లాలించి చూసుకుంటుందో పరాయి బిడ్డని మరింత ఆదరించి లాలనగా చూసుకుని ప్రేమిస్తుంది. ఇలాంటి మనస్తత్వాన్ని సనాతన ధర్మం ప్రతి భారతీయుడికి అందించింది. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భరతమాత ముద్దు బిడ్డలే కానీ వాళ్ళు బయట నుంచి వచ్చారు అనేటువంటి భావన బయట నుంచి వచ్చినటువంటి మొఘళ్ళకి కానీ, బ్రిటిషర్స్ కానీ, డచ్ వాళ్ళు కానీ, పర్షియన్స్ కానీ ఎవరు వచ్చినా సరే హక్కును చేర్చుకుని లాలించి తన పాలిచ్చి పెంచింది. వాళ్ళే ఈరోజు దేశాన్ని ముక్కలా చేసి మాకు మా స్థానం కావాలంటే పాకిస్తాన్ ఇచ్చాం, మాకు దేశం కావాలంటే బంగ్లాదేశ్ ఇచ్చాం. ఇలాంటి మనస్తత్వం కలిగినటువంటి మనుషులు సనాతనీయులు. మన దేవుడే గొప్ప కాదు, దేవుడు ఎవరైనా అందరి దేవుళ్ళు గొప్పే అని ఆదరించేటువంటి మనస్తత్వం కలిగినటువంటిది సనాతన ధర్మం. అలాంటి వాళ్ళు హత్యలు ఎందుకు చేస్తారు? దేశాన్ని విభజన చేయడానికి చూసే శక్తులు దీని వెనకుండి హత్య అంటారు. కానీ అది యాక్సిడెంట్ అని అందరూ ప్రూఫ్ చూపిస్తుంటే అది హత్యని వాదిస్తున్న వాళ్ళ ముందు జైల్లో పడేయాలి. ఈ దేశంలో ఉండి ఈ తల్లి పాలు తాగి ఈ తల్లి స్తన్యాన్ని పోషించి పాకిస్తాన్ చేస్తే ఈనాటికి ఆ దేశంలో ఇతర మతాలను లేకుండా చేస్తున్నారు. కానీ అదే భారతదేశంలో ప్రతి భారతీయుడు అనుకుంటే, ప్రతి సనాతనీయుడు అనుకుంటే ఏ మతం ఇక్కడ మనుగడ సాగించలేదు. కానీ నా తల్లి పాలలో ద్వేషం లేదు, ప్రేమే. నా భరతమాత పాలిచ్చి పెంచింది, అందరినీ పాలించి మన్నది. కాబట్టి అన్ని మతాలని సమానంగా చూసేటటువంటి అభిమతం ఏదైనా ఉంటే ఆ తల్లి భారతి నేర్పినటువంటి సంస్కారం. అందుకే అందరికీ నమస్కారం, అది వాళ్ళకి ఇచ్చిన పురస్కారం. దాన్ని దుర్వినియోగం చేసుకుంటే వాళ్ళ కుసంస్కారం అవుతుంది. కాబట్టి ఇది హత్య కాదు, ముమ్మాటికి హత్య చేయలేరు. హిందువులు అనేటువంటి వాళ్ళు హెచ్ ఫర్ హ్యుమానిటీ, ఐ ఫర్ ఇంటిగ్రిటీ, ఎన్ ఫర్ నేషనాలిటీ, డి ఫర్ డివినిటీ, యూ ఫర్ యూనిటీ. ఇది నేను ఇచ్చే డెఫినేషన్. భారతీయులకి హెచ్ ఫర్ హ్యుమానిటీ, ఫస్ట్ బేస్డ్ ఆన్ హ్యుమానిటీ, ఇంటిగ్రిటీ కలిసి కట్టు. హెచ్ ఫర్ హ్యుమానిటీ, ఐ ఫర్ ఇంటిగ్రిటీ, ఎన్ ఫర్ నేషనాలిటీ. మనం అందరం మన జాతి సంపదగా చూస్తుంది. డి ఫర్ డివినిటీ, ఆధ్యాత్మిక భావనలు కలిగినటువంటి దేశం. యూ ఫర్ యూనిటీ, అందరం కలిసిందాం. ఏ మతమైనా ఎవరి అభిమతమైనా మనం అందరం మనుషులు అనే బేసిక్ ప్రిన్సిపల్తో హిందూ తయారవుతుంది. ఇది నేను హిందూకి ఇచ్చే డెఫినేషన్. సో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అనేది ఈ మధ్య కాలంలో బాగా రేజ్ అవుతున్న క్వశ్చన్. సో ఇలా ఎందుకు జరుగుతుందంటారు? భారతీయ సంస్కృతిలో ఎదుటి వారిది కావాలని ఎవరు అనుకోరు. భారతీయులు ఎప్పుడు కూడా చరిత్ర చూసినా, తరతరాలుగా యుగాలుగా చూసినా ఏ దేశ సంపదని కొలగొట్టాలని భారతీయులు ఎప్పుడు ఇతర దేశాల మీద దండయాత్ర చేయలేదు. కానీ
ఇతర దేశాల వాళ్ళు, ఇతర మతాల వాళ్ళు మన దేశం మీదకి ఎన్నిసార్లు దండయాత్ర చేసినా వాళ్ళకి సంపదలు ఇచ్చాము, మన ఆస్తిలో వాటా ఇచ్చాము, మన హృదయంలో చోటు ఇచ్చాము, అందరినీ మన బిడ్డలుగా చూసుకున్నాం. ఈ భూమండలం మీద ఏ భూమికి, భూఖండానికి కూడా మాత అనే పేరు వర్తించదు. ఈ భరతఖండానికి మాత్రమే భూమాత అంటుంది. కాబట్టి తల్లి యొక్క హృదయం భరతమాతకే ఉంది. కాబట్టి మనం ఎవరి ఆస్తుల్ని కోరుకోం. మనలో ఏ ఒక్కరి డిఎన్ఏలోనూ కూడా ఎదుటివారిది కావాలి అనేటువంటి మనస్తత్వం మన తల్లి భారతి ఉగ్గుపాలతో పెంచినటువంటి ఆ పాలనలో లేదు. ఆ పాలనలో పాపాలు లేవు. అంటే పాలు ఉన్నాయే కానీ పాపాలు లేవు.